ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు స్తోత్రములు. దేవుని బిడ్డలారా, సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, అనేకులకు దేవుని యొక్క వాక్యాన్ని ఫార్వర్డ్ చేయండి. వాక్యం మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 11వ వచనం. ఇర్మియా 30:11. నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉండేదను. యోహాను 16:32లో ఇంకొక మాట, తండ్రి నాతో ఉన్నాడు గనక నేను ఒంటరిగా లేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన పరలోకపు తండ్రి తన రక్తం ఇచ్చి మనల్ని కొన్నటువంటి మన పరలోకపు తండ్రి మనకు తోడుగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నిన్ను రక్షించుటకు నీకు నేను తోడై ఉన్నానంటున్నాడు ప్రభు. దేవుడి బిడ్డ, నువ్వు ఎక్కడను ప్రయాణం చేసినప్పటికీ, ఏ స్థలంలో నువ్వు నివాసము చేసినప్పటికీ దేవుని బిడ్డ నువ్వు భయపడే అవసరము లేదు. ఎందుకంటే ఏ ఆపద రాకుండా దేవుడు నిన్నేం చేస్తాడంట, రక్షిస్తాడంట. హల్లెలూయా. నిన్ను రక్షించే దేవుడు, మనలందరినీ రక్షించే దేవుడు, మనల్ని కాపాడే దేవుడు. ఏ ఉపద్రవంలో పడిపోకుండా, ఏ ఆపదకు గురి కాకుండా, ఏ తెగులుకు మనం గురి కాకుండా దేవుడు మనల్ని రక్షిస్తాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మనల్ని రక్షించే దేవుడు. నేను ఒంటరిగా లేను అంటున్నాడు భక్తుడు. నేను ఒంటరిగా లేను, నాతో ఎవరున్నారు? తండ్రి. ఎవరు ఆ తండ్రి? మన పరలోకపు తండ్రి. దేవుని బిడ్డ, మన పరలోకపు తండ్రి మనకు తోడుగా ఉన్నాడు. నువ్వు ఒకవేళ ఒంటరిగా ఉన్నావేమో, గృహంలో ఒంటరిగా ప్రయాణం చేస్తున్నావేమో, ఒంటరిగా నీ యొక్క జీవితాన్ని నువ్వు కొనసాగిస్తున్నావేమో, కానీ ఒంటరి వాడని నువ్వు అనుకుంటున్నావు. కానీ పరలోకపు తండ్రి నీకు తోడుగా ఉన్నాడు. దేవుని బిడ్డ, నువ్వు దేనికి కూడా మరి చింతించొద్దు, నిరాశకు నిస్పృహకు నువ్వు గురి కావద్దు. ఎందుకంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. నీవు ఒంటరిగా లేవు, తండ్రి నీతో ఉన్నాడు అన్న విషయాన్ని నువ్వు మరిచిపోవద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన పరలోకపు తండ్రి మనం ఎక్కడ ఉండినప్పటికీ మన చుట్టూ ఆయన తన రెక్కలతో మనల్ని ఆవరించి మనతో ఉన్నటువంటి దేవుడు, మనల్ని నడిపించుతున్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డ, మన పరలోకపు తండ్రి మనతో ఉన్నాడని గ్రహించి, నీ చుట్టూ మరి నీ బంధువులు లేకపోవచ్చు, నీ స్నేహితులు లేకపోవచ్చు, కానీ పరలోకపు తండ్రి నీతో ఉన్నాడని అన్నటువంటి విషయాన్ని నువ్వు మర్చిపోకుండా దేవుని సన్నిధిలో కృతజ్ఞరాలుగా ముందుకు సాగు. దేవుడి కొద్ది మాటలు మన ఆత్మమేళక దీవించునుగాక. పరిశుద్ధాత్మ దేవా, నీకు స్తోత్రం. అవును తండ్రి, మీరు మాకు తోడుగా ఉన్న దేవుడు నాయనా. అయ్యా నా తండ్రి, మేము ఒంటరిగా లేము ప్రవ్వా, నువ్వు మాతో ఉన్నావు. మా పరలోకపు తండ్రివి నీవు ప్రవ్వా. అయ్యా నీకు స్తోత్రం. అంత గొప్ప దేవుడు మాకు ఉండగా మాకు దిగులేలా ప్రవ్వా, నీకు స్తోత్రం. ఆ విధమైనటువంటి మనస్సుతో ప్రతి బిడ్డ నీ సన్నిధిలో ముందుకు సాగుటకు కృప దయచు. యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.